మెగా డిఎస్సీలో అక్రమాలంటూ వైసీపీ చేస్తోన్న దుష్ప్రచారాలపై ఉపాధ్యాయులు ఆత్మగౌరవ పోరాటానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే కర్నూలు, తిరుపతిలో ఆందోళనలు చేపట్టిన ఉపాధ్యాయులు ఇవాళ విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. దాదాపు 7,000 మంది మెగా డిఎస్సీ టీచర్లు పాల్గొననున్నారు. ఉదయం 10:30 గంటలకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి అంబేద్కర్ స్మృతి వనం వరకు ర్యాలీగా వెళ్లనున్నారు. తమ ఆత్మ గౌరవాన్ని కాపాడాలని అంబేద్కర్ విగ్రహానికి విజ్ఞప్తి చేయనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, పవన్, మెగా డిఎస్సీపై వైసీపీ చేస్తున్న రాద్ధాంతం నేపథ్యంలో కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించిన తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారంటూ ఇటీవల ఈ మెగా డిఎస్సీలో ఎంపికై ఈరోజు ఉద్యోగాలు చేసుకుంటున్న అభ్యర్థులందరూ తీవ్ర ఆవేదన, ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తమ కష్టాన్ని అవహేళన చేస్తున్న వారికి బుద్ధి చెప్పే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఈరోజు విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియం నుంచి రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ భారీ విగ్రహం వరకు కూడా ఈ వేలాది మందితో ర్యాలీ కొనసాగుతోంది. దీనికి సంబంధించి విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఇప్పుడిప్పుడే అందరూ కూడా చేరుకుంటున్నారు. మనతో పాటు చాలా మంది అభ్యర్థులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా చూస్తారు ఈ ర్యాలీ ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సార్, మెగా డిఎస్సి 2025 పారదర్శకంగా జరిగిన ఈ డిఎస్సిని కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం ఏదైతే దుష్ప్రచారం చేస్తున్న ఈ వైసీపీ నాయకులకి ఈ వేదికగా అంబేద్కర్ సాక్షిగా మేము ఈ రోజున మా ఆత్మగౌరవ ర్యాలీని ప్రదర్శిస్తున్నాం సార్. ఇటీవలే మేము కర్నూలులో ప్రదర్శించాం సార్. ఇప్పుడు ప్రకాశం మొదలుకొని పశ్చిమ వరకు 4 ఉమ్మడి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున సుమారు 5,000 మంది టీచర్ అభ్యర్థులు ఇక్కడ ఆత్మగౌరవాన్ని నినదించేలాగా ఈరోజు మేము ఇక్కడికి వచ్చాం సార్. అందరూ వాళ్ళు ముఖ్యంగా ఏం చెబుతున్నారంటే సార్, ఇది దగా 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 అంటున్నారు సార్. ఇది దగా కాదు, ఖచ్చితంగా మెగా జరిపించారు బాగా. మీరు గుర్తుపెట్టుకోండి, మీ 5 ఏళ్ల ప్రభుత్వంలో ఒక్క టీచర్ ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదు. అలాంటి మేము ఆశలు అడియాసలు అయిపోయినాయి. 5 సంవత్సరాలు మేము కృషించిపోయాము. చాలా ఆర్థిక భారాలు మోసాము. మా కుటుంబాలు వెతలు అన్నీ ఇన్ని కాదు. ఇలాంటి సందర్భంలో కూటమి మా నెత్తి మీద పాలు పోసినట్లు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఇచ్చిన మాట ప్రకారం మొదటి సంతకమే డిఎస్సీ పైన పెట్టిన వీళ్ళు మంచి వాళ్ళ, వీళ్ళ దగా, లేదా 5 సంవత్సరాల్లో ఒక్క టీచర్ పోస్ట్ ఇవ్వని మీది దగా. మీరే గుర్తుపెట్టుకోండి, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్న మీరు ఒక్క టీచర్ ఉద్యోగం చేయలేదు. ఇచ్చిన మాట ప్రకారం మొదటి సంతకమే ఇచ్చి మెగా డిఎస్సీ అంటే అవమానంగా మాట్లాడిన మీరెక్కడ? 16,000 పోస్టులు తీసి పారదర్శకంగా చేసిన వీళ్ళెక్కడ? మేమందరం కష్టపడి చదువుకున్నాం సార్. 5 సంవత్సరాలు ఆ పాలనలో మగ్గిపోయాం సార్. సమాధానం చెప్పే దిక్కు లేదు సార్ మాకు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చి మాకు డిఎస్సీ ఇచ్చిన సార్, కష్టపడి జాబులు కొట్టించుకున్నాం సార్. ప్రతి ఎగ్జామ్లో కూడా 1/2 మార్కు 1 మార్కుతో ఉద్యోగాలు పోవడం సహజం సార్. అంత మాకు పోయింది అనిపించి మేము కూడా కొన్ని డిఎస్సీలు ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళమే సార్. అది కామన్, ఒక ప్రాసెస్ సార్. అంత మాకు పోయింది ఎవరో ఒకరిద్దరిని మీరు పోజేసుకుని మాట్లాడితే ఇన్ని వేల మంది రండి, వచ్చి చూడండి. మొన్న కర్నూలులో చూశారు, ఈ రోజు విజయవాడలో చూస్తారు, మరెన్నో రోజులు ఉత్తరాంధ్ర కూడా మేము చూస్తాం సార్. మేము కలిసికట్టుగా ఏదైతే మా మీద దుష్ప్రచారాన్ని మేము దీన్ని తిప్పికొట్టడానికి చాలా సంఘటితంగా ఉన్నాం సార్. ఈ రోజు అంబేద్కర్ సాక్షిగా మీరు ఏంటో చూడబోతున్నారు సార్. చెప్పండి, అంటే ఈరోజు అక్రమాలు జరిగాయని చెప్పి చూస్తున్నారు మీరు, వైసీపీ చేస్తున్నారు ప్రచారాలు కావచ్చు, దీక్షలు కావచ్చు, ఆ అభ్యర్థులు కూడా చెప్తా ఉన్నారు. ఇందులో ఎంతవరకు వాస్తుంది? ప్రజలు గందరగోళ పరిస్థితి సార్. దీంట్లో అక్రమాలు జరిగినాయి అనడానికి అసలు 100కి 0.0001% కూడా ఛాన్స్ లేదండి. కారణం ఏంటంటే అండి, ఈ 2025 డిఎస్సిలో సెలెక్ట్ అయినటువంటి ప్రతి క్యాండిడేట్ నేము ఆంధ్రప్రదేశ్లో కాదండి, ప్రపంచంలో ఏ మూలన కూర్చొని గూగుల్లో సెర్చ్ చేసినా మెరిట్ లిస్ట్ ఉందండి. జాబ్ రాని అభ్యర్థికి ఎందుకు జాబ్ రాలేదు, జాబ్ వచ్చిన అభ్యర్థికి ఎందుకు జాబ్ వచ్చిందో గవర్నమెంట్ జాబ్ ఇవ్వక ముందే ఒక క్లారిటీ ఉందండి. సో అంత ఫెయిర్ డిఎస్ అండి ఇది. కాబట్టి దీంట్లో ఇది ఫేక్ డిఎస్ఏ అనడానికి అసలు ఏ మూలన కూడా ఎక్కడికో ఛాన్స్ అనేది లేదండి దాని విషయంలో. అని చెప్పండి, అంటే ఇప్పుడు చూస్తున్నారు ఇప్పుడు మీకు అందరూ కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగాలకు సంబంధించి ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని మీరు అనుమానంగాను అవమానంగా చూసే పరిస్థితిని క్రియేట్ చేస్తారు కొంతమంది. ఇటువంటి వారికి మీరేం చెప్పదలుచుకున్నారు ఈ ర్యాలీల ద్వారా? సార్, యాక్చువల్గా ఇప్పుడు వాళ్ళు ఫేక్ ప్రచారం చేస్తున్నారు. మీరు వాళ్ళ ప్రచారం సరళి చూస్తుంటే ఎలా ఉందంటే, అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ముసలే ముతక ఇవాళ రేపు అన్నటువంటి కొంతమంది స్వార్థం కోసం రాజకీయ నాయకులు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు కూర్చున్నారు తప్ప ఒక్క డిఎస్సి కోల్పోయిన అభ్యర్థి జస్ట్ మిస్ అయిన వాళ్ళు ఉంటారు. బాధ ఉంటుంది. మేము కూడా అలా కోల్పోయాం, మేము బాధపడ్డాం, మేము కష్టపడ్డాం, సాధించాం. అందరూ కూడా 0.1 అలా పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ పట్ల మాకు సానుభూతి ఉంది. అలాగే నెక్స్ట్ కష్టపడితే వాళ్ళకు కూడా వస్తుంది అనేటువంటి గ్యారెంటీ ఉంది ఈ ప్రభుత్వంలో. అయితే అక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరో కూడా డిఎస్సి కోల్పోయిన అభ్యర్థి కాదండి.
జన్జీ పార్టీ అంటున్నారు. ఆ జీ అంటే ఇంగ్లీష్ జీ కదండి, వాళ్ళు మాట్లాడే జీ గ్రే హెయిర్ బ్యాచ్ ఉన్నారండి. ఆ గ్రే హెయిర్ బ్యాచ్ అంతా అక్కడ కూర్చుని మేము మా డిఎస్సి గురించి పోరాడుతున్నాం అంటున్నారు. అసలు డిఎస్సి స్పెల్లింగ్ తెలియదు, అసలు డిఎస్సి అంటే ఏంటో అబ్రివేషన్ తెలియని వాళ్ళు అక్కడ కూర్చొని డిఎస్సి అంటున్నారు. మీరు చూస్తుంటే వాళ్ళ డిఎస్సి అభ్యర్థులా కాదనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అంతా కూడా రాజకీయపరమైన కుట్ర. ఈ రాజకీయాలకి మా టీచర్స్ని ఎవరైతే చదువుకుని జీవితాంతం కష్టపడి విద్య చెప్పడమే మా యొక్క ఆశయంగా మేము సగం జీవితం దీనికోసమే కష్టపడ్డాం సార్. ప్రైవేట్ రంగంలో అయినా కానీ ఇప్పుడు ప్రభుత్వ రంగంలో వచ్చిన తర్వాత మా ఉపాధ్యాయులు అవ్వడమే మా జీవిత లక్ష్యంగా కష్టపడితే దీని మీద అవమానం చేయడం అనేది, దీని మీద హేళన చేయడం అనేది, మా చుట్టుపక్కల వాళ్ళ చేత మీ డిఎస్సి ఏదో తేడా జరిగిందంట కదా అనేది కేవలం వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని కప్పుపుచ్చుకోవడానికి మాత్రమే వాళ్ళు ఏదో ప్రచారం చేస్తున్నారు. క్రెడిబిలిటీ వస్తుంది గవర్నమెంట్కి. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ టెట్గాను బ్రహ్మాండం జరిగింది, ఇంకో డిఎస్సి వస్తుంది. ఈ ప్రభుత్వానికి పేరు వస్తుందన్న దురుద్దేశంతో పేరు రాకుండా చేయడం కోసమే చేస్తున్నారు. నెక్స్ట్ అభ్యర్థులకి మాకు సూచన ఏంటంటే మీరు బాగా చదువుకోండి, ఇలాంటి పేక్ ప్రచారం నమ్మొద్దు. టెట్ బాగా రాసుకున్నారు చాలామంది, డిఎస్సి కూడా అలాగే కష్టపడండి. గ్యారంటీగా అన్నట్టుగానే లోకేష్ గారు ఏదైతే చెప్పారో ఒక టైం టేబుల్, ఆ టైం టేబుల్ ప్రకారంగా ఆ నోటిఫికేషన్ ప్రకారంగా అన్నీ జరుగుతున్నాయి. నెక్స్ట్ గ్రూపు మన జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ అవుతుంది September 15న. అది కూడా అందరూ ప్రిపేర్ అవ్వాలనేటువంటిది మేము చెప్పడం కోసం, నెక్స్ట్ బ్యాచ్కి చెప్పడం కోసం మేము దీన్ని చాలా మంచి వేదికగా భావిస్తున్నాం అండి. ఇప్పుడు 16,000 మంది కష్టంతో మీరు అందరూ ఉద్యోగాలు సంపాదిస్తే 16 మందిని అడ్డం పెట్టుకొని 16 మందితో మా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిస్తూ ఈరోజు ఇంత ప్రచారం చేస్తున్నారు. అందులో వారు మాట్లాడిన వ్యాఖ్యలు కూడా మీరు వినే ఉంటారు. అందులో ఏదైతే ఆన్లైన్ దరఖాస్తులో ఏదైతే మీరు మెన్షన్ చేశారో దాన్ని ప్రామాణికంగా తీసుకుంటామని అధికారులు స్పష్టంగా చెప్తున్నారు. ఆ రోజు తాము స్పోర్ట్స్లో కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, ఫస్ట్ ర్యాంక్ ఉన్న అంశాన్ని మెన్షన్ చేయకుండా తర్వాత తాను అదే సాకుగా చూపించి నాకు రాలేదు, నా కింద స్థాయి వ్యక్తికి వచ్చింది, దాని తర్వాత స్థాయి వ్యక్తికి వచ్చింది అనే ప్రచారాన్ని ఎలా చూడాలి సార్? అధికారులు అందరూ కూడా ఈ విషయం పట్ల ఎవరైతే అభ్యర్థుల్ని జగన్మోహన్ రెడ్డి గారు భుజం మీద చేసి ఈ అభ్యర్థికి జాబ్ రాలేదని హేళన చేశారో, ఎందుకు రాలేదు, ఈ అభ్యర్థికి ఎందుకు పోస్ట్ కోల్పోయారు అనేటువంటిది వాళ్ళు కష్టపడ్డారండి. కానీ అప్లికేషన్ పెట్టడంలో ఉన్నటువంటి లోపాలు కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ టైంలో సబ్మిట్ చేయాల్సినటువంటి సర్టిఫికేట్స్ని చేయలేకపోవడం కావచ్చు, వాటిలో ఫెయిల్ అవ్వడం, ఇలాంటి విషయాల వల్ల వాళ్ళు కొంతమంది స్పోర్ట్స్లో కోల్పోయారండి. రెండోది ఏంటంటే అక్కడ మా వెనకాల ఉన్న అభ్యర్థి ఎవరో మాకు తెలుసు, మా ముందున్న అభ్యర్థి మాకు తెలుసు. కేవలం ఆ 26 మందో మీరు ఉన్న 16 మంది అన్నారు కదా, ఆ 16 మంది కూడా ఏ వేదిక మీదకైనా వచ్చి ఈ కారణం చేత మీరు ఎన్ని వేదికలు చూడండి, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఏ వేదిక మీద ఆ 16 మంది అభ్యర్థులు లేరు. జంజీ బ్యాచ్ కాదు, గ్రే హెయిర్ బ్యాచ్ కూర్చున్నారు. ఈ అభ్యర్థికి తెలుసు ఎందుకు కోల్పోయారు, చదువుకున్నారు కదండి, వాళ్ళకి తెలుసండి వాళ్ళు కోల్పోయింది ఎందుకని తెలుసు. మళ్ళీ వాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళని డిస్టర్బ్ చేయకండి దయచేసి, నెక్స్ట్ బ్యాచ్ని డిస్టర్బ్ చేయకండి. ఇప్పుడు మాకు కూడా అదే భయం ఉందండి. మాకు కూడా ఇప్పుడు మీరు చెప్పారు చూడండి, అప్లికేషన్లోని ఏదో ఎర్ర జరగడం వల్ల జాబ్ పోయింది అని అన్నారు. నేను ఒక ఎగ్జాంపుల్ దానికండి, నేను అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు నా టెట్ మార్క్స్ నేను తప్పుగా ఎంటర్ చేశాను, నా 10th క్లాస్ డీటెయిల్స్ ఎంటర్ తప్పు చేశాను. దానికోసం నేను మంగళగిరి కోసం తెగ పరిగెట్టిన రోజులు ఉన్నాయండి. అక్కడికి వెళ్ళి నిండి ఎండలో అక్కడ కూర్చొని నా అప్లికేషన్లో నేను మిస్టేక్ చేశాను, నేను బాగా కష్టపడి చదువుతున్నాను, అప్లికేషన్ వల్ల నా జాబ్ ఖచ్చితంగా నేను కోల్పోయే అవకాశం ఉందని నాకు తెలుసు. ఎందుకంటే నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు ఏ పాయింట్ ఎలా ఎక్కడి వరకు ఎండ్ చేయాలి. ఒకవేళ ఏదైనా ఎర్రర్ మీ వల్ల, మీ సొంతంగా మీ చేతి వల్ల జరిగింది అనుకోండి, దానికి మీరే హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబుల్ పర్సన్ అండి. సో నేను అప్లై చేసేటప్పుడు నేను చేసే మిస్టేక్ నేనే బాధ్యుడిని. నేను జాబ్ కోల్పోతానేమో, నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నానండి, గవర్నమెంట్ జాబ్ చేస్తూ, అయితే ఈ గవర్నమెంట్ జాబ్ ఎక్కడ మిస్ అవుతుందని భయం కొద్దీ నేను చేసిన మిస్టేక్ని రెక్టిఫై చేసుకోవడం కోసం నేను ఎక్కడో వెస్ట్ గోదావరి నుంచి మంగళగిరి ఎన్నిసార్లు తిరిగా నాకే తెలియదు. అవన్నీ దగ్గరుండి కరెక్షన్ చేయించుకునే బాధ్యత కూడా నాదండి. ఇప్పుడు నేను అప్లై చేసేసాను, నాకు ఇష్టమైనట్టు అప్లై చేసేసాను, గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తాను కాదండి. గవర్నమెంట్ ఇచ్చిన ప్రిస్క్రైబ్డ్ రూల్స్ ప్రకారంగా నేను అప్లై చేయాలి, దానికి తగ్గట్టుగానే ఎగ్జామ్ రాయాలి. వాళ్ళు ఏమైతే ఏ క్రైటీరియా పెట్టారో ఆ క్రైటీరియా నేను దాన్ని క్రాస్ చేసి ఎలిజిబిలిటీ ఉంటేనే జాబ్ వస్తుంది రైట్. ఎవరికైతే జాబ్ రాలేదో వాళ్ళు సిఎస్సి వాళ్ళు ఓపెన్ ఛాలెంజ్ చేశారండి, రండి మీకు జాబ్ రాకపోతే ఎందుకు రాలేదో నాకు రండి, మంగళగిరి రండి, మేము వివరిస్తాం అని క్లియర్గా చెప్పారండి. ఫైనల్గా చెప్పి ప్రతి స్టేజ్లో కూడా అప్లికేషన్ అప్పటి నుంచి హాల్ టికెట్, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్, తర్వాత అపాయింట్మెంట్ లెటర్, ప్రతి స్టేజ్లో కూడా టైం ఇచ్చి ఫోన్ కాల్ నెంబర్లు ఇచ్చి వాళ్ళు అని చెప్పారు సార్. కాబట్టి ఎక్కడ అసలు ఇంత కూడా డిస్టర్బెన్స్ లేకుండా జరిగింది సార్. దీన్ని రాజకీయం చేస్తున్నారు తప్ప ఏమీ లేదు సార్. ఓకే.
ఇది ముఖ్యంగా చూస్తున్నాం. మెగా డిఎస్సి ద్వారా ఆ ఉద్యోగాలు సంపాదించిన 16,000 మంది అభిప్రాయాలు ఇవి. ఈరోజు ప్రజల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వైసీపీ ఉద్దేశపూర్వకంగా రాజకీయం చేస్తున్న నేపథ్యంలో తామంతా ఇట్లా రోడ్లపైకి వచ్చి తమ ఆవేదనని వెలుబుస్తూ తాము కష్టపడి సంపాదించామని ఉద్యోగాలు సంపాదించామని ప్రజలకు చెప్పేందుకే అన్ని జిల్లాల వారీగా ర్యాలీ నిర్వహిస్తామని చెప్తున్నారు. ఈరోజు విజయవాడలో 5,000 మందితో ర్యాలీ నిర్వహిస్తామని, అదే త్వరలో ఉత్తరాంధ్రలో మరోసారి 1,000 మందితో ర్యాలీ నిర్వహించి తమ కష్టాన్ని కూడా ప్రజలకు తెలియజేయాలనే సంకల్పంతోనే ఈ ర్యాలీలు చేపడుతున్నట్టు కూడా ఇక్కడ ఉన్న డిఎస్సీ అభ్యర్థులు చెప్తున్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.